నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఏఆ స్టాక్ మార్కెట్ విస్పరర్స్. ఈ వీడియోలో మనం వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ ఐపీఓ గురించి పూర్తి విశ్లేషణ చేస్తాం. ప్రధాన వివరాలు, ఫైనాన్షియల్స్, రిస్క్లు, రివార్డ్స్. ఈ ఐపీఓ 3-5 సంవత్సరాల దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కు సరిపోతుందా అని క్లియర్ గా చూడబోతున్నాం. కీ ఫ్యాక్ట్స్. వేక్ఫిట్ ఐపీఓ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ 8-10, 2025 మధ్య జరుగుతుంది. ప్రైస్ బ్యాండ్ ₹185 నుండి ₹195గా నిర్ధారించారు. మొత్తం ఇష్యూ సైజ్ సుమారు ₹1,288.8 కోట్లు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ ₹377.18 కోట్లు. ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ మిగతా భాగం పాత ఇన్వెస్టర్లు తమ షేర్లు అమ్మే భాగం. వేక్ఫిట్ షేర్లు బిఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ రెండింటిలో లిస్ట్ అవుతాయి. బిజినెస్ మోడల్. కంపెనీ ఏం చేస్తుంది? వేక్ఫిట్ ఒక D2C డైరెక్ట్ టు కన్స్యూమర్ హోమ్ మరియు స్లీప్ సొల్యూషన్స్ బ్రాండ్. ప్రొడక్ట్స్: మెట్రెస్లు, ఫర్నిచర్, హోమ్ డెకర్, ఆఫ్లైన్ ఆన్లైన్ రిటైల్ మిక్స్. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బును వారు కొత్త స్టోర్ల ఎక్స్పాన్షన్, సరఫరా గొలుసు, సప్లై చైన్ బలోపేతం, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ ముఖ్యంగా వీటికి ఉపయోగించబోతున్నారు. ఫైనాన్షియల్స్, రెవెన్యూ అండ్ ప్రాఫిట్. వేక్ఫిట్ FY25 ఆపరేటింగ్ రెవెన్యూ సుమారు ₹1,274 కోట్లు. 9M FY25 రెవెన్యూ దాదాపు ₹971 కోట్లు. అంటే బలమైన రెవెన్యూ గ్రోత్ ఉంది, కానీ ప్రాఫిటబిలిటీ స్థిరంగా లేదు. FY24, FY25లో కొన్ని క్వార్టర్లలో లాభం, కొన్ని క్వార్టర్లలో లాస్ కనిపిస్తుంది. అంటే గ్రోత్ ఉన్నప్పటికీ లాభాలను స్థిరంగా ఉంచడానికి కంపెనీ ఇంకా చేయాల్సిన పని ఉంది. కీ టేక్అవే: రెవెన్యూ బాగానే పెరుగుతోంది, కానీ ప్రాఫిట్ ను స్థిరంగా నిలబెట్టడం కంపెనీకి సవాలు. ఇష్యూ స్ట్రక్చర్. ఎవరికెంత అలోకేషన్? QIBs 75%, NA 15%, రీటైల్ 10%. అంటే ఐపీఓ డిమాండ్ లో ప్రధాన డ్రైవర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు. ఇది లిస్టింగ్ డే లో వోలాటిలిటీ తగ్గించవచ్చు, కానీ రీటైల్ లాభాలు కొంచెం పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. ప్రధాన రిస్క్లు: 1. ప్రాఫిటబిలిటీ వేరియబిలిటీ. గత కొన్ని సంవత్సరాలలో లాభం, లాస్ మార్పులు ఎక్కువగా కనిపించాయి. ఇది ఇన్వెస్టర్లకు ఒక రిస్క్. 2. ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ఎక్కువ. పాత ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో షేర్లు అమ్ముతున్నారు. ఇది లిస్టింగ్ డే ప్రెషర్ సృష్టించవచ్చు. 3. ఆఫ్లైన్ స్టోర్ ఎక్స్పాన్షన్ రిస్క్. D2C మోడల్ నుంచి పెద్ద రిటైల్ స్టోర్ నెట్వర్క్ కు వెళ్తే ఫిక్స్డ్ కాస్ట్స్ పెరుగుతాయి, ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉంటుంది. 4. భారీ కాంపిటీషన్. ఫర్నిచర్ మరియు మెట్రెస్ల మార్కెట్లో పెప్పర్ఫ్రై, స్లీప్వెల్, ఐకియా పోలికలు ఉండటం వల్ల ప్రైసింగ్ ప్రెషర్ ఉండొచ్చు. పాజిటివ్ ఫ్యాక్టర్స్, రివార్డ్స్. 1. బలమైన బ్రాండ్ రికాల్. వేక్ఫిట్ కి యువ కస్టమర్లలో బ్రాండ్ పేరు బలంగా ఉంది. 2. రెవెన్యూ గ్రోత్. గత కొన్నేళ్లుగా రెవెన్యూ స్కేలు అవుతోంది. మార్జిన్స్ ను కంట్రోల్ చేస్తే ఎబిటా మెరుగుపడే అవకాశముంది. 3. ఫ్రెష్ ఇష్యూ యూసేజ్. స్టోర్ ఎక్స్పాన్షన్ మరియు సప్లై చైన్ బలోపేతానికి ఫండ్స్ ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక గ్రోత్ కు ఇది మంచి దిశ. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. లిస్టింగ్ గెయిన్ కోసం మాత్రమే ఎంటర్ అయితే రిస్క్ ఉంది. ఓఎఫ్ఎస్ పెద్దగా ఉండటంతో లిస్టింగ్ డే ప్రెషర్ వచ్చే అవకాశముంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చిన్న చిన్న ట్రాంచ్లలో DCA రూపీ కాస్ట్ యావరేజింగ్ చేయడం మంచిది. 3-5 సంవత్సరాల హరిజాన్ పట్టే వాళ్లు మాత్రమే చూడాలి. వేక్ఫిట్ ఐపీఓ ఒక మిశ్రమ అవకాశమని చెప్పాలి. పాజిటివ్: బ్రాండ్ బలం, రెవెన్యూ గ్రోత్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్. నెగటివ్: ప్రాఫిట్ స్థిరంగా లేదు, ఓఎఫ్ఎస్ ఎక్కువ, ఆఫ్లైన్ ఎక్స్పాన్షన్, ఎగ్జిక్యూషన్ రిస్క్. షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్ కోసం జాగ్రత్త. రిస్క్ సహనం ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు DCA మోడ్లో ఎంటర్ అయితే మంచిది. దిస్ అనాలిసిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. We are not ACBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing.